బ్రో వార్ 2 వర్సెస్ కూలీ, ఏ సినిమా మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? బ్రో నాకు వార్ 2 మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. వార్ 2 పక్కా ఫ్లాప్ అవుతుంది. సెకండరీ పాయింట్ ఏంటంటే సరిగ్గా చూపించలేదు. ఎన్టీఆర్ని, రితిక్ రోషన్ని బాగా చూపించినారు. కూలీలో మన లోకేష్ కనగరాజ్ అయితే ప్రతి ఒక్కడికి ఫ్రేమ్లో చాలా బాగా చూపించినాడు. నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే లోకేష్ కనగరాజ్ మీద అయితే భారీ బ్లాక్ బస్టర్ కొడుతుంది కూలీ. వార్ 2 కూలీ ముందు ఎగిరిపోతుంది. అంటే కూలీకి చెప్పాలంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదన్న, మళ్ళీ కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉన్నాయి కదా చిన్నపిల్లలు చూడకపోతే. కరెక్టే బ్రో, మీరు అనుకున్నట్టే ఏ సర్టిఫికేట్ ఇచ్చినారు చిన్నపిల్లలు చూడకూడదని. కానీ ఇప్పుడు ఫస్ట్ డేనే కూలీకి రెస్పాన్స్ అయితే అదిరిపోతుంది బ్రో. దాని తర్వాత చిన్నపిల్లలేమి పెద్ద పిల్లలేమి అందరు దూరుతారు లోపల, థియేటర్ లోపలికి. ఇదైతే పక్కా కూలీది. వార్ 2 అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి, ఎత్తిపోతుంది బొమ్మ. ఇదైతే పక్కా చెప్తున్నాగా ఎత్తిపోతుంది. మీరు ట్రైలర్లో ఏం చూసినారో ఏం లేదో ఊరికే స్లిప్ చేసినారో తెలియదు, కానీ వార్ 2 ఎత్తిపోతుంది. కాదన్నా, అంటే వార్ 2 ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఎస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు. సో చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకు. అది కాక థియేటర్స్ చాలా వరకు కొనేసారు అంటున్నారు ఇప్పుడు. సో మళ్ళీ కూలీ పరిస్థితి ఏంటి? అంటే వార్ 2 ముందు కూలీ ఆగుద్దా? బ్రో వాళ్ళు ఎక్కువ థియేటర్స్ కొన్నారు, వాళ్ళది హిట్ అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ స్టోరీలో దమ్ముంటే పక్కా హిట్ అవుతుంది. నువ్వు చూసిండవు టీజర్లో అయినా కానీ ఎన్టీఆర్ని ఎట్లా చూపించినారు బ్రో, ఒక రేంజ్గా అనుకున్నాం. మళ్ళీ రితిక్ రోషన్ ఎట్లా చూపించినారు అంటే వాళ్ళు సర్దుకుంటున్నారు, మా వాళ్ళని పక్కన దొబ్బేస్తున్నారు. అట్లా పెట్టుకోకూడదు బ్రో. చూపిస్తే ఒకే రకంగా చూపించాలా. లోకేష్ కనగరాజ్ అదే వార్ 2నే లోకేష్ కనగరాజ్ చేతుల్లో పడింటే బ్లాక్ బస్టర్ అది. లోకేష్ కనగరాజ్ రాజే స్క్రిప్ట్ అయినా కానీ ఇప్పుడు కూలీలో వచ్చే ఫస్ట్ డేనే బ్రో నాకు తెలిసినంతగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి కూలీకి. కాదు, మళ్ళీ చూసుకున్నట్టయితే లాస్ట్ లియో సినిమా ఊహించేంత లేదు మనకు. సో మళ్ళీ ఆ ఇంపాక్ట్ దీని మీద పడుతుందా? లేదు బ్రో, పడదు, అస్సలు పడదు. కొంతమందికి ఏమంటే లియో నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే కొంతమందికి అర్థం కాలేదు. జస్ట్ చూడాలంటే చూసి నెగిటివ్ చెప్పడం తప్పు కదా. వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు, దాన్ని ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ చెప్పాలా కాదా. లియో చాలా బాగుంది బ్రో. స్టోరీ అయితే బోర్ కొట్టదు, మెల్లిగా వెళ్ళిపోతుంటుంది. కూలీ ఇప్పుడైతే ఆ లోకేష్ కనగరాజ్ అయితే నాకు తెలిసినంత ఎక్స్పెక్టేషన్గా ఈ కూలీలో చాలా బ్రహ్మాండంగా పెట్టింటారు సీన్స్. అయితే అదిరిపోయింటే సీన్స్, ఒకసారి అబ్జర్వ్ చేయండి పక్కా. థ్యాంక్స్ బ్రో.